కూటమి ప్రభుత్వంపై చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వృద్ధ దంపతులు కొన్న భూమిని కూటమికి చెందిన మంత్రి ఎమ్మెల్యే కబ్జా చేసి తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్ రాజు ఓ టీడీపీ కార్యకర్త అశోక్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించేలా డాక్యుమెంట్ సృష్టించారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ధర్నాలు చేసే స్థాయికి బాధితులను తోసుకొచ్చారంటే చంద్రగిరిలో అక్రమాలు భారీగా జరుగుతున్నాయని అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయమని, ప్రభుత్వ భూములను కాజేసినట్లు వస్తున్న ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని తెలిపారు. ముఖ్యంగా రాత్రి పట్టాలు రద్దు చేస్తున్నారు, పొగలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎప్పటికప్పుడు వాళ్ళ రికార్డులు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వ అధికారులు కల్పిస్తున్నారని తెలియజేస్తున్నా. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్నటికి మొన్న అవిలాల్లో 3 ఎకరాల 17 సెంట్లు భూమి కొంతమంది వృద్ధ దంపతులు 2 మంది ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్ అయిపోతే ఆ రిటైర్మెంట్ డబ్బుతో వాళ్ళు తిరుపతిలో ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే మొన్న ఆ భూమిని ఇక్కడ ఎంఆర్ఓ గారు, తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఇక్కడుండే ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈరోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈరోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకి ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు